జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఇక హనుమ బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే సీతమ్మ కన్నీరు కారుస్తూ గద్గద స్వరముతో ఈ రకంగా అంటుంది. ఓ హనుమా, కుశలం హనుమన్ బ్రూయాత్ సహితౌ రామలక్ష్మణౌ. హనుమా, రాముడిని లక్ష్మణుడిని క్షేమంగా ఉన్నారా అని నేను అడిగానని చెప్పు హనుమా. అంతేకాకుండా సుగ్రీవంచ సహా అమాత్యం, సుగ్రీవుడిని, ఆయన మంత్రులను, సకల వానరులను, పెద్దలను అందరినీ ధర్మపురస్సరముగా కుశలమడిగానని చెప్పు హనుమా. ఓ హనుమా, మహాభుజుడైనటువంటి రామచంద్రుడు నన్ను ఈ దుఃఖసాగరము నుండి దాటించేటట్టుగా నువ్వే రాముడిని సమాధానపరచాలి. ఓ హనుమా, నేను బ్రతికి ఉండేటట్టుగా చెయ్యవా హనుమా. చెయ్యాలంటే నువ్వు రామునితో మాట్లాడాలి, ఒప్పించాలి. ఆ రకంగా తత్తథా హనుమన్వాచ్యం వాచాధర్మం అవాప్నుహి. హనుమా, మాట సహాయం చేసి పెట్టు హనుమా. నువ్వు రాముడిని ఉత్సాహపరిచే మాటలు మాట్లాడితే రాముడికి నన్ను వెంటనే తీసుకురావాలి అనేటటువంటి పౌరుషం వస్తుంది. నువ్వట్లా చెయ్యాలి. అయితే హనుమా, నేను రామునికి చెప్పమని చెప్పిన మాటలు నువ్వు రామునికి యథాతథంగా చెప్పగానే రాముడు వెంటనే ఇక తన పరాక్రమాన్ని చూపిస్తాడు అని సీతమ్మ అంటూ ఉంటే ఆంజనేయ స్వామి శిరస్యంజలిమాధాయ వాక్యం ఉత్తరం అబ్రవీత్. సీతమ్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. అమ్మా సీతమ్మ, రాముడు వెంటనే వస్తాడమ్మా. సకల వానర సైన్యముతో వస్తాడమ్మా. శత్రువులను చెండాడి నీ శోకం వ్యపనయిష్యతి, నీ శోకాన్ని తొలగిస్తాడమ్మా. అమ్మా సీతమ్మ, మర్త్యేషు నా అసురేషు సురేషు వా, మనుష్యులలో కానీ అసురులలో కానీ దేవతలలో కానీ రాముడు ఎస్తస్య క్షిపతో బాణాన్, శ్రీరామచంద్రుడు బాణాలు వేస్తూ ఉంటే ఎదురుగా ధైర్యంగా నిలబడేటటువంటి వారిని నేను ఇంతవరకు నహి పశ్యామి, చూడలేదమ్మా. అమ్మా, రాముడికి మామూలుగానే రాముడికి ఎదురుగా సూర్యుడే వచ్చినా సరే, ఇంద్రుడే వచ్చినా సరే, చివరకు యముడే వచ్చినా సరే రాముడు వారిని జయిస్తాడమ్మా. అంత గొప్ప సమర్థుడు శ్రీరామచంద్రుడు. మరి అట్లాంటి రాముడు ఇప్పుడు నీకోసం ఎవరినైనా జయిస్తాడమ్మా, నీకోసం ఏమైనా చేస్తాడమ్మా అంటూ ఆంజనేయ స్వామి సీతమ్మను ఓదారుస్తూ ఉన్నాడు. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. హనుమ సీతమ్మను ఓదారుస్తూ ఉన్నాడు. ఓ సీతాదేవి, రాముడు నీకోసము లంకకు తప్పకుండా వస్తాడు, లంకనంతా జయిస్తాడు తల్లి అని హనుమ సీతమ్మను ఓదారుస్తూ పలికినటువంటి పలుకులన్నింటినీ సీతమ్మ విని సంతోషించి ఇక వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండేటటువంటి హనుమను మాటిమాటికి చూస్తూ ఈ రకంగా అంటుంది. ఓ హనుమా, ఈ ఒక్కరోజు ఉండిపోవచ్చు కదా. నీకిష్టమైతే ఈరోజు ఇక్కడే ఏదో ఒక కస్మిశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతస్వో గమిష్యసి, ఏదో ఒక రహస్య ప్రదేశములో విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళొచ్చు కదా హనుమా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.